నువ్వే పని చెప్పినా నేను చకచక చేసేస్తానమ్మా. నా మాట నమ్ము. అమ్మా, నువ్వు నా వయసుకి మర్యాద ఇస్తున్నావని నాకు అర్థం అవుతుందమ్మా. కానీ నా అవసరాన్ని కూడా గుర్తించండి. సరే, మీకు పనిస్తాను. కానీ నాదొక చిన్న కండిషన్. ఏంటమ్మాది? మిమ్మల్ని నేను కూడా బామ్మ అని పిలుస్తాను. బాలేదా అనివమ్మా. అలాగే పిలువమ్మా. సరే బామ్మ, మీరెప్పటి నుంచి పనిలోకొస్తారు? ఎప్పటినుంచో ఎందుకమ్మా? ఇదిగో ఈ రోజు నుంచే పనిలోకి వచ్చేస్తాను. పని దొరికాక ఆలస్యం చేయకూడదని మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. సరే బామ్మ, లోపలికి రండి. రా బామ్మ. ఏంటి బామ్మ, ఆ ఫోటో వైపు అలా చూస్తున్నావు? ఆయన మీ వారా అమ్మా? అవును బామ్మ. మీ ఈడు జోడు బాగా కుదిరిందమ్మా. ఇంతకీ మీ ఆయన లోపలున్నారా? లేదు బామ్మ, ఆయన దుబాయ్లో ఉన్నారు. అవునమ్మా. ఉమ్, సరే అమ్మా, పని మొదలు పెడతాను. సరే బామ్మ, రండి. వద్దు పద్దు, ఏంటి ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నావు? మన ఇల్లు వచ్చేసింది, దిగిరా. పండు, ఆ వాటర్ ఎవరికి? విహార్ బాబుకమ్మా. నాన్న వచ్చేసారా? ఎక్కడున్నారు? పైన ఉన్నారమ్మా. అవునా? ఇలా ఇవ్వు, నేను ఇస్తాను. అమ్మో, ఆ రోజు కాఫీ కప్పు తీసుకెళ్తే విహార్ బాబు అరిచారు. ఇప్పుడు నీళ్ళు తీసుకెళ్తుంది. ఏటంటారు ఏటో. నాన్నా, నాన్నా, నాకు న్యూ స్కూల్లో అడ్మిషన్ దొరికింది. ఆ స్కూల్లో బాగా చదువు చెప్తారంట. చాలా బాగుంది నాన్న ఆ స్కూలు. రేపేదో టెస్ట్ కూడా పెడతారంట నాన్న. ఆ టెస్టులో నేను ఫస్ట్ వస్తాను నాన్న. ఇక్కడ మీతో ఉండడానికి, అంత మంచి స్కూల్లో అడ్మిషన్ రావడానికి కారణం మీరే నాన్న. నన్ను ఇక్కడుంచినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. నేను బాగా చదివి నీ పేరు నిలబెడతాను నాన్న. I will make you proud of me, Nana. ఏంటి? వాటర్ తీసుకో నాన్న. విహార్ బాబు చిన్నపిల్ల కల్మషం లేని నవ్వుని చూస్తే ఎంతటి కరుడు కట్టిన వాళ్ళని కరిగిపోతారు.
అలాంటిది మీరేటి బాబు? సిరమ్మ అంత ప్రేమగా వచ్చి మీతో మాట్లాడుతుంటే ఉలుకు పలుకు లేకుండా అలా ఉండిపోండి బాబు. ఆ పసిపాప మీద అంత వివక్షదేటి బాబు? ఆ చిన్న తల్లి ఏ తప్పు చేసింది బాబు? మీరంటే సిరమ్కి ఎంత ప్రేమో తెలుసా? కానీ మీరు మాత్రం సిరిపాప వైపు కన్నెత్తి కూడా చూడలేదు బాబు. ఏమో బాబు, మీ తండ్రి కూతుళ్ళ బంధం నాకేటి అర్థం కావట్లేదు బాబు. కానీ ఒక్క విషయం నిజం బాబు, మీరే సిరి పాపని దగ్గర తీసుకొని ప్రేమగా తనతో మాట్లాడే రోజు ఎంతో దూరం లేదు బాబు. ఇందాకలా సిరమ్మ చెప్పిన మాటలు మీరు విన్నారని నాకు తెలుసు బాబు. అరే విహార బాబు, సిరమ్మ మాట్లాడేటప్పుడు మీరు పాటలు వెళ్ళేదని నాకు తెలుసు బాబు. పండు, నువ్వన్నట్టు నాలో ఏ మార్పు రాలేదు. ఎవరి మీద జాలి గాని ప్రేమ గాని ఎప్పటికీ రాదు. మొన్న నేను అన్న మాటలకే తనకి జ్వరం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా అంటే తనకేమవుతుందోనని ఆలోచించి ఆగానంతే. మిమ్మల్ని సిరమ్మ మార్చుకుంటుంది విహారబాబు. తన ప్రేమతో మళ్ళీ పాత విహారబాబుని చేస్తుందని నమ్మకం నాకుంది బాబు. బావా ఏంటి బావా, రేపు నువ్వు నాతో పాటు రావాలి. ఎక్కడికి? అదా బావా, మన సిరిని స్కూల్లో జాయిన్ చేశాం కదా, రేపు ఓరల్ టెస్ట్ పెడతారంట. దానికి పేరెంట్స్ ఇద్దరు అటెండ్ అవ్వాలని స్కూల్లో చెప్పారు. నాకు కుదరదు, నేను రాను. కుదరదంటే ఎలా బావా? ఒకసారి అలా వచ్చి ఇలా వెళ్ళిపో. నాకు కుదరదంటే అర్థం కావట్లేదా? నేను రాను. ఏంటి బావా అంత నిక్కచ్చిగా చెప్తున్నావు రానని? ట్రై చేస్తాను, కుదుర్చుకుంటానని కూడా అనట్లేదేంటి? ఎందుకనాలి? నాకు కుదరనప్పుడు కుదరదని చెప్తా, కుదిరితే కుదురుతుందని చెప్తా. అంతేకాని ఎవరి ఆనందం కోసం నేను వయా మీడియాలో మాట్లాడలేను. అది కాదు బావా, నీ కూతురు కోసం ఆ మాత్రం కూడా చేయలేవా? శాస్త్రా, నాకే బంధాలు ఆపాదించొద్దు. నాలో ఎలాంటి ఆప్యాయతలు అనురాగాలు లేవు. నన్నుగా వదిలేసేయండి సహస్రా.